అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఈ మధ్యలో కడప గండికోట ఇష్యూ చాలా వైరల్ అయింది. సో ఏమనుకుంటున్నారు దాని గురించి మీరు? ఏమనుకోవడం ఏంటన్న, వాళ్ళ అమ్మను వాళ్ళ అన్న చేసింది 100% రైటే అన్న. ఎందుకంటే అలా చేయకపోయి ఉంటే వాళ్ళ అమ్మని వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని అమ్మాయి చంపేసిన ఆశ్చర్యపోవక్కర్లేదు. ఈ మీడియా మొత్తం రివర్స్లో చూపిస్తుంది, ఆ అన్నలు పరువు వచ్చని. పరువు వచ్చేది ఒక పిల్లని మనం ఒక మొక్క ఇస్తే ఆ మొక్క బాధ్యత మనం ఎలా తీసుకుంటామో మన పిల్లల బాధ్యత మనదే. తప్పుడు మార్గంలో నడిస్తే కంపల్సరీగా శిక్షించాల్సింది పేరెంట్స్దే. ఇప్పుడు కని వదిలేస్తారు రోడ్ల మీద, ఏమంటారు, ఏరా మీ అమ్మ బాబు కని వదిలేశారా అని అంటారు. మరి ఇప్పుడు వాళ్ళ అమ్మాయి తప్పు చేస్తుంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ శిక్షించారు. దాన్ని చాలామంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. అదైతే రాంగ్. ఒకవేళ వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్యలు ఆ అమ్మాయిని చంపకపోయి ఉంటే ఈ అమ్మాయే వాళ్ళని చంపేస్తుంది. చింతల్లో ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ బాయ్ ఫ్రెండ్తో కలిసి తల్లిని చంపేసిందిగా. ఇది కూడా అట్లనే జరిగి ఉంటుంది ఇంకొకసారి. వాస్తవంగా అసలు ఏం జరిగింది, అసలు మీడియా ఏం చూపించింది మాకు ఒకసారి క్లుప్తంగా చెప్తారా? వాస్తవంగా అక్కడ మీడియా చూపించింది అన్న, మనమైతే కడప వెళ్ళలేదు, గండికోట కూడా వెళ్ళలేదు. ఫస్ట్ మీడియానే చెప్పింది బాయ్ ఫ్రెండ్ హత్య చేసేసాడు, వెళ్ళేటప్పుడు ఇద్దరు వెళ్ళారు, వచ్చేటప్పుడు ఒక్కళ్ళు ఉన్నారని. మీడియా ఊరికే అది రవితేజ గారు చెప్తారు కదా, ఊరికే ఎదవ యాక్టింగ్ అని. అట్లా చేయడం వల్ల అందరూ ఆ అబ్బాయి చంపేశాడు అనుకో. వచ్చేటప్పుడు తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఆ అమ్మాయి అన్నయ్యను వాళ్ళ అమ్మ చంపారని చెప్పారు. వాళ్ళు చేసింది అయితే రైటే అన్న. అట్లా చేయకపోతే వాళ్ళు చచ్చిపోయేవారు. అంటే ఎందుకంటే సభ్య సమాజం ఈ రకంగా చెడిపోవడానికి కారణం ఏంటన్న? సొంత ఫ్యామిలీ చంపటాలు ఎలా చూడవచ్చు అన్నది సోషల్ మీడియా అన్న. సింపుల్. సోషల్ మీడియాలో ఒకటి చూస్తారు. అలా ఇప్పుడు అల్లు అర్జున్ ఒక స్టైల్ ఇస్తాడు. అల్లు అర్జున్లో ఉండాలంటే ఆయనలో అంత కష్టపడాలి. అల్లు అర్జున్కి నిన్నటి వచ్చేలేదు కదా, ఎప్పుడు ఆర్య సినిమా నుండి, లేదంటే ఆ ముందు సినిమా గంగోత్రి సినిమా నుండి స్టార్ట్ చేస్తే ఈ రోజుకి ఒక గ్లోబల్ స్టార్ అయ్యాడు. అట్లా మనకి ఈ రోజు ఇలా కట్ చెప్పేసి ఎప్పటికి వచ్చేయాలంటారు. అట్లా పాసిబుల్ కాదు కదన్న. ప్రభాస్నే తీసుకుంది. ఈరోజు చాలా బిజీగా ఉన్న స్టార్ ఎవరంటే ప్రభాస్. మీరు చెప్పేదానికి సంబంధం ఏందన్న? అర్థం కాదు. మర్డర్ చేసేవాళ్ళే వాళ్ళు కాదన్న. అమ్మాయి వెర్షన్ చెప్తాం, మీరే ఇట్లా అమ్మాయిలు చెడిపోవడానికి కారణం ఏంటంటే ఏదో ఒకటి చేసేసి ఫేమస్ అయిపోవాలి. ఫేమస్ అనేది తొందరగా వచ్చేది తొందరగా పోతుంది అన్న, లేట్గా వచ్చేది ఉంటుంది. రజనీకాంత్ గారు ఆల్రెడీ చెప్పారు కదా, అట్లా ఉండాలి. ఈ ఇష్యూలో అసలు ఎవరు తప్పు, మీడియా తప్పు ఉందా లేదా తల్లిదండ్రులు తప్పు ఉందా, ఎవరు తప్పు ఉందా? అసలు ఫస్ట్ రోజు మీడియా చూపించింది అయితే రాంగే అన్న. బాయ్ ఫ్రెండే చంపేశాడు అనేటట్టు చూపించింది. అట్లా నిజ నిర్ధారణ చేయాలి కదా మీడియా కూడా. ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఉంటాయి, పోలీసులతో పాటు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ముందుకే. ఇప్పుడు మేఘాలయ ఇష్యూ చూసుకోండి, అది అలాగే అమ్మాయిని అక్కడ మేఘాలయ ప్రజలు చంపేశారని అన్నారు. సో కొంచెం ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మేఘాలయ తప్పు లేదని అన్నారు. ఇట్లా కొంచెం ఆలోచించి మాట్లాడాలి ఎవరు మాట్లాడినన్ను, లేదంటే కొంచెం టైం తీసుకోవాలి. ఊరికే దొరికింది కదా ఒక వీడియో వెంటనే వేసేసి వాళ్ళ మీద తోసేయడం కాదు.